నిత్యాభూషా నిగమశిరసాం నిస్సమోత్తుంగవార్త కాంతో యస్యాః కచవిలులితైః కాముకో మాల్యరత్నైః సూక్త్యా యస్యాః శృతిసుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకలజననీ సించతాం మాం అపాంగైః. గోవిందరాజస్వామి వారి యొక్క దివ్య దేవాలయంలో శ్రీ గోదాదేవి యొక్క తిరువాడిపూర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో ఈనాడు గోదాదేవి సర్వాలంకార భూషితురాలై ఉత్సవానికి సిద్ధంగా ఉన్నది. గోవిందరాజస్వామి వారి యొక్క దివ్య స్వర్ణ విమానాన్ని మనం చూస్తూ ఉన్నాం. గరుత్మంతుడు అంజలి ఘటిస్తూ భగవంతునికి సేవ చేసే రీతిలో మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. దశావతార జడ అని చెప్తూ ఉంటారు. అటువంటి అద్భుతమైనటువంటి దశావతార ఆ జడను ధరించి అమ్మవారు గోదాదేవి భూదేవి అంశజైనటువంటి చక్కటి ముక్కు పుడక అలాగే దిష్టి చుక్క అంతా కూడా ధరించి ఎంతో మనోజ్ఞంగా ఆ అందరికీ దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఈనాడు వేంచేయడానికి సిద్ధంగా ఉన్నది. కర్పూర నీరాజాలని అందుకుంటూ అమ్మవారు తిరుమాడ వీధులలో ఊరేగడానికి సిద్ధంగా ఉన్నది. నిత్యాభూష నిగమశిరసాం నిస్సమోత్తుంగవార్త అని చెప్పిన రీతిగా గోదాదేవి పలికినటువంటి సాటిలేని గొప్ప సూక్తి. అది ఎటువంటి శ్రీ సూక్తి అంటే ఆ వేదాంతం ఏదైతే ఉందో తిరుప్పావి, ఆ వేదాంతాలకు నిత్యమైన భూషణం అంటే వేదాంతార్థాలకు కూడా శోభను కలిగించే విధంగా అదే ప్రకారం కాంతో యస్యాః కచ విలులితైః కాముకో మాల్యరత్నైః అని గోదాదేవి తన యొక్క ఆ దివ్యమైనటువంటి కేశాలలో ముడుచుకుని తీసి ఇచ్చినటువంటి గొప్ప పూమాలిక ఏదైతే ఉందో ఆ పూమాలిక చేత భగవానుడు ఆకర్షింపబడ్డాడు. అదే ప్రకారం ఆమె పట్ల అనురాగాన్ని కూడా భగవంతుడు పెంపొందించుకున్నాడు. అది మాత్రం కాదు, సూక్త్యా యస్యాః శృతి సుభగయా సుప్రభాతా ధరిత్రీ, ఆ శ్రవణపేయమైనటువంటి చెవులకు ఇంపైనటువంటి ఎవరి సూక్తి చేత అంటే తిరుప్పావి ప్రబంధం ఏదైతే ఉందో ఆ తిరుప్పా ప్రబంధం చేత ధరిత్రీ ప్రబోధాన్ని పొందుతున్నదో అటువంటి సైషా దేవీ సకల జననీ సించతాం మాం అపాంగై అన్న రీతిగా అట్టి సకలలోక జనని ఈ గోదాదేవి మనల్ని అందరినీ కూడా తన యొక్క కటాక్ష వీక్షణాలతో అనుగ్రహించని, కటాక్షంతో అపాంగై సించతాం అని పూర్వాచార్యులు పలుకుతున్నారు. అంటే అనుగ్రహించాలి, మనల్ని అందరినీ కూడా అపాంగముల చేత అనుగ్రహించాలి అని చెప్పి ఆ గోదాదేవిని స్తోత్రం చేస్తున్నారు. గోదాదేవి అని మనం ఎప్పుడైతే వింటామో ఆవిడ చేసినటువంటి వ్రతమే అందరికి గుర్తుకొస్తుంది. ఎవరైతే ఆ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్లకు సకల సౌభాగ్యాలు కూడా కలుగుతాయి. స్థానిక గోవిందరాజస్వామి వారి యొక్క దివ్య దేవాలయంలో భగవద్ రామానుజాచార్యుల వారి చేత ప్రతిష్ఠితమైనటువంటి అత్యద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహం గోదాదేవి. ఒక్కసారి మనం ఆ ఆభరణాలు మకుటమాలోత్తంస చూడాలలామన్న రీతిగా ఆ దివ్య పాదార విందాన్ని దర్శించుకుంటూ అలా మెల్లమెల్లగా ఆ అమ్మవారు ధరించినటువంటి అమూల్యమైనటువంటి అనర్ఘమైనటువంటి అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి ఆభరణాలని మనం అలా తిలకిస్తూ ఉంటే అమ్మ అలా ఎంతో హృదయంగా
ఆ చిరునవ్వును విశేషంగా అక్కడ కనపరుస్తూ ఆ శిరస్సులో చక్కటి పుష్పమాలికను చక్కటి ఆభరణాలంతా కూడా ధరించి అలా తిరుచిపైన ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నది. అమ్మవారిని మనం ఎప్పుడైతే అలా తిలకిస్తూ ఉంటామో ఆ సమయంలో ఎటువంటి భావన మనకు కలుగుతుంది? అమ్మా, మేము ఇది ఆంధ్రదేశం, గోదావరి ప్రవహిస్తూ ఉన్నది. ఆ గోదావరికి ఇటువంటి వైభవం ప్రాశస్త్యం ఎలా కలిగినది అంటే ఆ నది అనేది నీ యొక్క పేరుతో ఉన్నది, గోదా అనే పేరుతో ఉన్నదట. ప్రాయేణ దేవి భవతి వ్యపదేశయోగాత్ గోదావరి జగదిదం పయసా పునీతే యస్యాం సమేత్య సమయేషు చిరం నివాసాత్ భాగీరథీ ప్రభృతయోపి భవంతి పుణ్యాః. వేదాంత దేశికుల వారు గోదాస్తుతి అనేటువంటి దివ్య స్తోత్రంలో అమ్మవారి యొక్క స్వరూప రూప గుణ విభవాదులను అంతటినీ కూడా వర్ణించారు. గోదాదేవి ప్రాయేణ దేవి భవతీ వ్యపదేశయోగా, ఈ గోదావరి నది ఉన్నదే నీ పేరును కలిగి ఉండడం చేతనే అది పవిత్రం చేస్తున్నదట. గంగ మొదలైనటువంటి నదులున్నాయి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని ప్రతిరోజు కూడా మనం పఠిస్తూ ఉంటాం స్నానం చేసే సందర్భంలో. గంగ మొదలైనటువంటి నదులు కూడా ఏ గోదావరిలో సమయ విశేషాలలో వచ్చి కలసి చిరకాలం అందులో వసించి ఆ నదులు కూడా పునీతాలవుతాయి. అటువంటి గోదావరి నది నీ తిరునామాన్ని తాను కలిగి ఉండడం చేతన ఈ లోకాన్ని తన యొక్క పుణ్యజలంతో అది పావనం చేస్తున్నది, పునీతం చేస్తున్నది అన్నారు. వాస్తవంగా చూస్తే గోదావరి నదికి ఒక అపవాదం ఉన్నది. పంచవటిలో రావణుడు సీతాదేవిని అపహరించి తీసుకొని పోయే సందర్భంలో హంసకారండవాకీర్ణాం వందే గోదావరీం నదీం క్షిప్రం రామాయ శంసత్వం సీతాం హరతి రావణ అని గోదావరిని ఉద్దేశించి ఆ మహాతల్లి సీతమ్మ, నన్ను రావణుడు అపహరించుకుపోతున్నాడు, నీవు రామునికి తెలియచేయి అని చెప్పిందట. కానీ ఆమె ఆ విధంగా వేడుకోకపోయినా భగవానుకు తెలియజే బాధ్యత ఈవిడికి ఉన్నా కూడా గోదావరి ఎప్పుడైతే రాముడు సీతాన్వేషణ చేస్తూ వస్తున్నాడో ఆ సమయంలో అడిగినా కూడా, రాముడు అడిగినా కూడా బదులు చెప్పలేదట. భయం, రావణుని యందు భయం. అందువల్ల కానీ ఒక సందర్భం చూస్తే యమునా నది కంసుని భవనం కింద ప్రవహిస్తూ ఉన్నది. కంసునికి భయపడవలసి ఉన్నది, కానీ అది ఆ నది భయపడకుండా దారి ఇచ్చింది కదా. యమునాంచాతి గంభీరాం నానావర్త సమాకులాం వాసుదేవో వహన్ కృష్ణం జానుమాత్రోదకోయు అన్న రీతిగా అలా వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ గోదాదేవి అలా కాకుండా కాస్త అది చెప్పకుండా ఉన్నింది. కానీ అప్పటికీ కూడా ఆ సేవ చేస్తున్నది. అటువంటి గోదాదేవి ఇక్కడ విశేషంగా ఊరేగుతూ ఉన్నది. సరసిజముఖి సారసనయనే సరసిజముఖి సారసనయనే సరసిజముఖి సారసనయనే సఫల మనోరథ సాధన శుభదే సరసిజముఖి సారసనయనే సఫల మనోరథ సాధన శుభదే సరసిజముఖి సారసనయనే సఫల మనోరథ సాధన
शुभदे सरसिज मुखी सारसनयने सफल मनोरथ साधन शुभदे सरसिज मुखी सारसनयने सारसनयने सफल मनोरथ साधन शुभदे सरसिज मुखी सारसनयने भवभयभञ्जनी भक्तजनावनी भवभयभञ्जनी भक्तजनावनी भावित निजगुण भव्यप्रदायिनी भवभयभञ्जनी भक्तजनावनी भावित निजगुण भव्यप्रदायिनी भुवि परदेवते भुवि परदेवते सुविमल चरिते भुवि परदेवते सुविमल चरिते भुवि परदेवते सुविमल चरिते भुवि परदेवते सुविमल चरिते भवनुत सद्गुणे पाहि नारायणी भुवि परदेवते सुविमल चरिते भवनुत सद्गुणे पाहि नारायणी सरसिज मुखी सारसनयने सफल मनोरथ साधन शुभदे सरसिज मुखी सारसनयने त्वद्भुक्तमाल्यसुरभीकृतचारुमौळेः हित्वा भुजान्तरगतामपि वैजयन्तीं पत्युस्तवेश्वरिमिथ प्रतिघातलोलाः बर्हातपत्ररुचिं आरचयन्ति भृङ्गाः. వేదాంతదేశికుల వారు గోదాస్తుతిలో స్వామివారి వక్షస్థలంలో వేంచేసి ఉన్నటువంటి అన్నీయూ కూడా గోదాదేవి యొక్క పరిమళ భరితమైనటువంటి ఆ పుష్పమాలిక వచ్చిన వెంటనే అన్నీ తిరస్కరించబడ్డాయట. అమ్మా గోదాదేవి, నీవు ముడుచుకుని తీసి ఇచ్చినటువంటి పూమాలికను ధరించడం చేత
సుగంధం కలిగినదిగా చేయబడినటువంటి అందమైన కిరీటంతో కూడిన వాడై ఆ భగవానుడు ఎంతో వెలుగొందుతున్నాడు. ఆ భగవానుని యొక్క వక్షస్థలంలో ప్రకాశించేటువంటి వైజయంతి అనే వనమాలికను ఈ తుమ్మెదలంతా విడిచిపెట్టాయట. కారణమేమిటంటే ఆ భగవంతుడి యొక్క వక్షస్థలాన్ని అలంకరించి ఉంటుంది. కానీ కిరీటంలో, భగవానుని కిరీటంలో గోదాదేవి ధరించినటువంటి ఆ పుష్ప మాలిక అక్కడ ఉన్నదట. అందువల్ల తుమ్మెదలంతా కూడా భగవానుని యొక్క కిరీటాన్ని అలంకరించాయట. నీ యొక్క ఆముక్త మాలికలో ప్రవేశించి అచ్చటి తేనెను ఆస్వాదించాలని ప్రయత్నించినా కూడా వాటికి అవకాశం దక్కలేదమ్మా. ఎప్పుడెప్పుడు ఈ అవకాశం దక్కుతుందో అని భగవంతుని యొక్క కిరీటం చుట్టూ ఆ తుమ్మెదలు ఈనాటికి కూడా తిరుగుతూ గుండ్రంగా తిరుగుతూ ఉన్నాయి. ఇది ఎలా ఉన్నదంటే నెమలి పించాలతో చేయబడ్డ గొడుగులాగా ఉందట ఆ తుమ్మెదల యొక్క సమూహం. ఆ ప్రకారంగా దేశికుల వారు చమత్కారంగా అప్రాకృతమైనటువంటి వనమాలిక కన్నా కూడా గోదాదేవి ముడుచుకొని తీసి ఇచ్చినటువంటి పూమాలిక అంత గొప్పది. ఆ విషయాన్ని విశేషంగా తెలియజేస్తూ, అది మాత్రం కాదు, ఆమోదవత్యపి సదా హృదయంగమాపి రాగాన్వితాపి లలితాపి గుణోత్తరాపి మౌళిశ్రజా తవ ముకుంద కిరీటభాజా గోదే భవత్యధరితా కలు వైజయంతి. ఇచ్చట కూడా ఆ వైజయంతి అనేటువంటి వనమాలిక ఎల్లప్పుడూ కూడా పరిమళాన్ని కలిగిన విధంగానే అదే ప్రకారం ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వక్షస్థలంలో ఉంటూ మనస్సుకి ఆనందాన్ని అది కలిగించేది అయినా కూడా రాగాన్వితాపి అంటే ఎర్రని రంగును కలిగినది. ఎర్రని రంగు అనేది అనురాగాన్ని సూచిస్తూ ఉంటుంది. లలితాపి ఆ వైజయంతి చాలా మృదులంగా ఉంటుంది, మృదు స్వభావాన్ని కలిగి ఉంటుంది. గుణోత్తరాపి ఇంకా ఎన్నో గుణాలతో అది గొప్పది అయినా కూడా ముకుంద కిరీట భాజ ఆ భగవంతుని యొక్క కిరీటాన్ని ఆశ్రయించినటువంటి తవ మౌళిశ్రజ నీ యొక్క తలలో అలంకరించుకుని తీసి ఇచ్చినటువంటి మాలిక చేత ఆధరితాకలు చాలా తక్కువది ఏటు చేయబడింది కదా అని చెప్తున్నారు. గోవిందరాజస్వామి వారి యొక్క దివ్య దేవాలయంలో దశావతారాల్ని మనం విశేషంగా అక్కడ వీక్షిస్తూ ఉన్నాం. అలా మెల్లమెల్లగా ప్రాకార ప్రదక్షిణం చేస్తూ అమ్మవారు గోదాదేవి ఆ ధ్వజస్తంభ సమీపానికి వచ్చి ఉన్నది. అద్భుతమైనటువంటి దివ్య విమానం, స్వర్ణ శోభితమైనటువంటి విమానం, ఎన్నో దేవతామూర్తులు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో కూడా విశేషంగా ఎలాగైతే గోవిందరాజస్వామి వారు లోపల వేంచేసి ఉంటారో అదే ప్రకారం విమాన గోవిందరాజస్వామి వారు కూడా వేంచేసి ఉన్నారు. వారిని కూడా మనం దర్శించుకోవాలి. ఎలాగైతే తిరుమలలో విమాన వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకుంటామో అలాగే విమాన గోవిందరాజస్వామి వారి దర్శనం చేత మనకు సమస్త పుణ్యాలు కలుగుతాయి, సమస్త పాపాలు కూడా తొలగుతాయి. అలా మెల్లమెల్లగా అమ్మ అందరినీ కూడా అక్కడ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ అలా సాగుతూ ఉన్నది. వాస్తవంగా చూస్తే ఇది ఎలా ఉన్నది అన్నారు, త్వన్మౌళిదామని విభోహో శిరసా గృహీతే స్వచ్ఛందకల్పిత సపీతి రసప్రమోదాః మంజుస్వనా మధులిహో విదదుస్వయంతే స్వయంవరం కమపి మంగళతూర్యఘోషం. అలా
శతమక మణినీలాచారు కల్హారహస్త స్తనభర నమితాంగీ సాంద్ర వాత్సల్య సింధు అలక వినిహితాభిః స్రగ్భిరాకృష్టనాథాః విలసత్ హృది గోదా విష్ణుచిత్తాత్మజానః. గోదాదేవిని మనం ఎప్పుడైతే దర్శించుకుంటామో ఆ సమయంలో ఈ శ్లోకాన్ని మనం పఠించాలట. ఎన్నో శ్లోకాలున్నాయి. ఆ శ్లోకాలతో పాటు ఈ శ్లోకాన్ని మనం పఠిస్తే మనకు సకల సౌభాగ్యాలు కూడా కలుగుతాయి. అమ్మవారు ఎలా వెంచేసి ఉన్నారు అంటే శతమక మణినీలా, ఆవిడ ఆ ఇంద్రనీలమణుల వలె నీలవర్ణాన్ని కలిగినది. చారు కల్హారహస్త, ఒక్కసారి మన అమ్మవారిని దర్శించుకుంటే అందమైనటువంటి కల్హార పువ్వు, కలువ పువ్వును కరంలో కలిగి ఉన్నది. అదే ప్రకారం స్తనభరణమితాంగి, స్తనభారం చేత కొంచెం వంగినటువంటి శరీరాన్ని కలిగి ఉన్నది. సాంద్ర వాత్సల్య సింధు, దట్టమైనటువంటి వాత్సల్య గుణానికి ఆవిడ అక్కడ సింధువు అన్నమాట, సముద్రం అన్నమాట. అలక వినిహితాభిః, అద్భుతమైనటువంటి ఆ శిరస్సు, ముంగురులతో అలంకరించుకున్న పూమాలికలతో నాథుని ఆకర్షించినది అయినటువంటి విష్ణుచిత్తాత్మజ, విష్ణుచిత్తుల యొక్క పుత్రిక అయినటువంటి గోదాదేవి నహాహృది, మన యొక్క హృదయంలో ఎల్లప్పుడూ కూడా విలసతూ ప్రకాశించాలి అని ప్రార్థించాలన్నమాట. ఈ ప్రకారంగా ఆ గోదాదేవి మెల్లమెల్లగా ఆ ఊరేగుతూ ఆ పుండరీకవల్లి అమ్మవారి సన్నిధి సమీపంలో కర్పూర నీరాజనాల్ని అందుకుంటూ, ముఖ్యంగా గోవిందరాజస్వామి వారి యొక్క దివ్య దేవాలయంలో ప్రారంభంలో ఒక హారతి ఉంటుంది. అదే ప్రకారం మూలహారతి ఉంటుంది. తరువాత భగవద్భాష్యకారుల సన్నిధి ముందర ఒక హారతి, అలాగే పుండరీకవల్లి అమ్మవారి దగ్గర ఒక హారతి, మహద్వారం దాటిన ఒక హారతి. ఇలా ఈ ప్రకారంగా భక్తుల కొరకు ఈ కర్పూర నీరాజనాల్ని అందుకుంటూ ఉంటారు. భక్తులందరూ కూడా ఎంతో భక్తి తన్మయత్వంతో అమ్మవారిని సేవించుకుంటూ ఉన్నారు. మన యొక్క జన్మ ధన్యం కదా. ఇటువంటి అద్భుతమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని మనం దర్శించుకునే భాగ్యాన్ని పొంది ఉన్నాం. అమ్మవారు గోదాదేవి ఇలా ప్రతిరోజు కూడా ఊరేగుతూ ఉంటుంది. శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. Oh